నెల్లూరు జిల్లా దొత్తులూరు మండలం బండకిందపల్లి అటవీ ప్రాంతంలో గోతం సంచులో లభ్యమైన దేవరకొండ గోవిందులు హత్య కేసును ఉదయగిరి సీఐ వెంకట్రావు నేతృత్వంలోని పోలీసులు ఛేదించారు. ఈ నెల 24వ తేదీన ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు దేవరకొండ గోవిందులను జలీల్ అనే వ్యక్తి ఆర్థిక వివాదాల కారణంగా హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. హత్య అనంతరం మృతదేహాన్ని గోతం సంచులో కట్టి దానిపై ఎండు వరిగడ్డి కప్పి బండకిందపల్లి అటవీ ప్రాంతంలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ నెల 24వ తారీఖు ఉదయం 12 గంటల ప్రాంతంలో బండకిందపల్లి విలేజ్కి సంబంధించిన ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గారు వచ్చి మా బీటు పరిధిలో ఒక గుర్తు తెలియని మగ శవము ఒక గోతంలో గడ్డితో కప్పి అక్కడ పడేస్తుందని చెప్పేసి వచ్చి దొత్తులూరు పోలీస్ స్టేషన్లో దొత్తులూరు ఎస్ఐ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద ఆ రోజు దొత్తులూరు ఎస్ఐ గారు, మేము, కావలి డిఎస్పీ గారు దాన్ని విజిట్ చేశాము. దానికి సంబంధించి క్రైమ్ నంబర్ 36/25 అండర్ సెక్షన్ సస్పిషియస్ డెత్ కింద కేసు నమోదు పరచుకోవడం జరిగింది. ఆ తర్వాత దాన్ని మూలాల్లోకి దర్యాప్తులోకి వెళ్తే నిన్న ఆ కేసుకు సంబంధించి ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో దేవరకొండ గోవిందులు అనే అతను ఈ నెల 20వ తారీఖు అనగా శనివారం రోజు ఉదయం వాళ్ళ భార్యతో పాటు కలిసి మింజమూరు మండలం ఊటుకూరు జుగుగుండపాలెం దగ్గర ఉన్న నిమ్మతోట దగ్గర పనికి వెళ్తారు. వాళ్ళ భార్యాభర్తలతో పాటు ఆ ఊరికి సంబంధించిన ఇంకొక వెంకమ్మ అనే ఆమెతో పాటు కలిపి పని దగ్గరికి వెళ్తారు. పని దగ్గరికి వెళ్ళి సద్దన్నం తినేదాకా పని చేశాము. తర్వాత నేను బయటికి వెళ్ళి వస్తానని భర్త ఆ నిమ్మతోట దగ్గర నుంచి బయటికి వెళ్ళినట్టు, ఆ తర్వాత ఎంతసేపటికి కూడా తిరిగి రానట్లు వాళ్ళ భార్య తెలుపుతుంది. ఆ తర్వాత ఈ కేసులో ఎవరైతే ఆ నిమ్మతోట యజమాని జలీల్ అని ఉన్నాడో ఆయన గతంలో ఎవరైతే మృతుడున్నాడో గోవిందులకి ప్లస్ జలీలకి ఇద్దరికి దీని గురించిన కొంత ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయి. ఈ గొడవల విషయంలో 20వ తారీఖు ఉదయం కూడా పొలంలో ఇద్దరు గొడవ పడ్డట్టుగా తెలిసింది. ఆ గొడవ పడ్డ క్రమంలో ఎట్లాగైనా ఇతని ఈ పీడ వదిలించుకోవాలన్న ఉద్దేశంతో అతని దగ్గర పనిచేసే తోట కాపలాదారు అతను ఉంటాడు. అతని నిమ్మ తోటలు 3 ఉన్నాయి అక్కడే ఈ ముద్దాయి జలీల్కి. ఆ 3 తోటల దగ్గర పనిచేసే రమణయ్యకి ఫోన్ చేసి ఇట నందిగొండ వైపు ఈ చనిపోయిన మృతుడు గోవిందులు వచ్చున్నాడు, అతను తీసుకొని శ్రీనివాసరెడ్డి నిమ్మతోట దగ్గరికి తీసుకొని వెంకటాద్రిపాలెం దగ్గర ఉన్న శ్రీనివాసరెడ్డి నిమ్మతోట దగ్గరికి తీసుకురండి అని చెప్పేసి అతనికి చెప్పి ఇతను ఈ నిమ్మతోట దగ్గర నుంచి జుగుగొండపాలెం ఉన్న నిమ్మతోట దగ్గర నుంచి వింజమూరు వెంకటాద్రిపాలెం దగ్గర ఉన్న నిమ్మతోట దగ్గరికి వెళ్తాడు. ఇతను పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.